Here is the non-spoiler review of the film Thodaram Telugu dubbed movie acted by Mohanlal, Shobana and other actors etc. ఓవరాల్గా ఈ మూవీ నేను థియేటర్లోనే చూడడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. ఇంకా థియేటర్లో చూశాను కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది కాబట్టి ఓటీటీలో వర్త్ వచ్చా కదా అనేది విషయంలోకి వెళ్ళే ముందు భైరవం మూవీ రివ్యూ, నరివెట్ట మూవీ రివ్యూ, కరాటే కిడ్ అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసిన మా ఛానల్ చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఇంకా ఓవరాల్గా ఫస్ట్ స్టోరీ ప్లాట్ నాకు మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాం కాబట్టి చివరి వరకు చూడండి. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరోకి ఒక వైఫ్, ఒక పిల్లోడు ఉంటాడు. అందులో మోహన్లాల్ పిల్లవాడు తప్పిపోతాడు, వెతుకుతూ ఉంటాడు. చివరికి దొరికాడా లేదా అనేది సినిమా స్టోరీ ప్లాట్. ఇంకా స్టోరీ ఉంది కానీ చెప్తే స్పాయిలర్ అయిపోద్దని చెప్పట్లేదు. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకా ఓటీటీలో కొన్ని కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఇంకా ఓటీటీలో వాచబులా కాదా అనే విషయంలోకి వస్తే నాకైతే ఒక ఫస్ట్ 45 minutes అంతలాగా అనిపించలేదు, కానీ ఆ తర్వాత నుంచి ర్యాంపడించింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. ఇంకా ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ 45 minutes తర్వాత నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు రివీల్ చేస్తూ బాగా తీసుకెళ్లారని అనిపించింది. సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా ఇచ్చారు, బీజిఎం. ఇంకా మూవీలో వచ్చేసి ఉన్న యాక్టర్స్ అందరూ బాగానే చేశారు పర్ఫార్మెన్స్. ఇంకా మోహన్లాల్ అయితే చేశారు యాక్టింగ్. సేమ్ ఇదే క్యారెక్టర్ వచ్చేసి తెలుగులో అయితే చిరంజీవికి కానీ, బాలకృష్ణకి కానీ, వెంకటేష్కి కానీ సెట్ అవుద్ది అని అయితే అనిపించింది నాకైతే. ఇంకా మరీ ముఖ్యంగా ప్రిఫర్ చేయాల్సింది అయితే మాత్రం వెంకటేష్కే బాగా సెట్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ దృశ్యం అనే మూవీ రీమేక్ చేసి మోహన్లాల్ గారిది ఇట్టు కొట్టారు కాబట్టి మెయిన్ ప్రిఫరెన్స్ అయితే వెంకటేష్కి ఇవ్వచ్చని అనిపించింది. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా ఫస్ట్ 45 minutes మెయిన్ స్టోరీకి రాకుండా అక్కడక్కడే తిప్పి వదిలేశారు. ఫస్ట్ 45 minutes చాలా బోర్ కొట్టించారు, అదొకటి నెగిటివ్. ఇంకా సినిమా వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఎలాగో మలయాళం మూవీస్ స్లోగా ఉంటాయి కాబట్టి ఆ మలయాళం మూవీస్ అలవాటు ఉన్న వాళ్ళు చూస్తారు, మిగతా వాళ్ళకి మాత్రం నరకమే ఆ స్లో ప్లేస్. ఇక అంతేనండి. ఇంకా ఓవరాల్గా ఫైనల్గా వచ్చేసి ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే వచ్చి అనిపించింది. ఈ మూవీ ఎంతమంది చూశారు, థియేటర్లో చూసారా, ఓటీటీలో చూసారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. భైరవం మూవీ రివ్యూ, నరివెట్ట మూవీ రివ్యూ, కరాటే కిడ్ మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. ఇంకో 15 నిమిషాల్లో కంకాజురా వెబ్ సిరీస్ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. మా కంటెంట్ చెక్ చేసి నన్ను సపోర్ట్ కోరుతున్నాను. ఇక అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.